బాలకాండ తర్వాత అయోధ్యకాండ. అసలు ఈ కాండకు అయోధ్యకాండ అని పేరెందుకు వచ్చిందో తెలుసుకుందాం. శ్రీరాముడి వివాహం తర్వాత జరిగిన ఘట్టాలన్నీ అయోధ్యలోనే జరిగాయి. కోసల రాజ్యానికి రాజధాని అయోధ్య. అతి ముఖ్యమైన ఘటనలు అయోధ్యలోనే జరిగాయి. వాటిలో దశరథుడి మరణం, సీతారామలక్ష్మణుల అరణ్యవాసం, ఈ రెండూ ప్రధానమైన ఘట్టాలు అయోధ్య కేంద్రంగానే జరిగాయి. అయోధ్య అంటే ఎవరూ యుద్ధంలో గెలవలేనిదని అర్థం. అలాగే రామాయణంలో 6 కాండలుంటే వాటిలో 5 కాండల్లో యుద్ధాలు జరిగాయి. బాలకాండలో రాముడు తాటకి, మారీచ, సుబాహులతో యుద్ధం చేశాడు. అరణ్యకాండలోనూ రాక్షసులతో రామలక్ష్మణులు యుద్ధాలు చేశారు. కిష్కింధకాండలో వాలి సుగ్రీవుల యుద్ధం జరిగింది. సుందరకాండలో హనుమంతులవారు లంకానగరంలో రాక్షసులతో పెద్ద యుద్ధమే చేశారు. ఇక చివరి కాండ అయిన యుద్ధకాండ అంతా యుద్ధమే. అయితే ఒక్క అయోధ్యకాండలో మాత్రమే యుద్ధం లేదు. యుద్ధం లేని కాండ కాబట్టి అయోధ్యకాండ అనే పేరు ఈ కాండకు సరిగ్గా సరిపోతుందని రామాయణాన్ని విశ్లేషించిన ఎంతో మంది పెద్దలు చెప్తుంటారు. యుద్ధం లేకపోయినా ఈ కాండలో ప్రతి పాత్ర ఆలోచనలతో యుద్ధం చేస్తుంటాయి. అలా రామాయణాన్ని మలుపు తిప్పిన కీలక ఘట్టాలు జరిగిన అయోధ్య పేరుతో ఉన్న ఈ కాండలో గాథను వివరంగా తెలుసుకుందాము. శ్రీరాముణ్ణి చూసుకుంటూ దశరథుడు ఆనందంగా తన జీవితాన్ని అయోధ్యలో గడుపుతున్నాడు. ఆయన తన పంచప్రాణాలను రాముడిపై పెట్టుకున్నాడు. మరోపక్క శ్రీరాముడే తమకు చక్రవర్తి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల సమస్యలను రామలక్ష్మణులిద్దరూ పరిష్కరిస్తున్నారు. రాముని మంచి గుణాల గురించి అయోధ్యకాండలో వాల్మీకి విస్తృతంగా వివరించారు. వాటిలో కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి మనిషికి వ్యక్తిత్వం చాలా ముఖ్యం. వ్యక్తిత్వం లేని వారిని ఒక మంచి వ్యక్తిగా చూడలేం. వ్యక్తిత్వం అనగానే ఇప్పటికీ రాముణ్ణే ఎందుకు తలుచుకుంటామో చెప్పే గొప్ప లక్షణాలను వాల్మీకి తెలిపారు. రాముడు ఎప్పుడూ చెడు విషయాల గురించి ఆలోచించాడు. ఆయనకే వ్యసనాలు లేవు. వాటిని దగ్గరకు కూడా రానివ్వలేదు. ఇది వ్యసనాలు ఉన్నవారు ఎప్పటికీ విజయం సాధించలేరని చెప్తోంది. ధర్మ విరుద్ధమైన పనులే కాదు, అలాంటి మాటలకు కూడా రాముడు చోటివ్వలేదు. చెడు పనులు చేసేవారు, అలాంటి వారితో స్నేహం రెండూ మన వ్యక్తిత్వాన్ని చంపేస్తాయి. ఏ పనైనా సరే యుక్తితో ఆలోచించి రాముడు చేసేవాడు. ఇప్పుడు మనం చెప్పుకునే స్మార్ట్ వర్క్ ఆనాటికే ఉంది. రాముడు ఎప్పుడూ దేహదారుఢ్యంతో ఉండేలా వ్యాయామ శిక్షణ చేస్తూనే ఉండేవాడు. అంటే ఫిజికల్ ఫిట్నెస్. ఎంత వయసొచ్చినా రోగాలు రాకుండా ఉండాలంటే ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలని రాముడు ఆనాడే చెప్పాడు. ఒక మనిషిని చూడగానే అతను ఎలాంటివాడో రాముడు తెలుసుకునేవాడు. ఇప్పటి భాషలో చెప్పాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్. ప్రజలతో చాలా సౌమ్యంగా మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకొని శ్రీరాముడు పరిష్కరించేవాడు. అంటే మేనేజ్మెంట్ స్కిల్స్. అన్నింటికన్నా ముఖ్యంగా రాముడు నిత్య విద్యార్థి. ఎప్పుడు ఏ మహర్షి కనిపించినా వారి నుంచి ఏదో ఒక విద్యనో విషయాన్నో వినయంగా అడిగి గ్రహించేవాడు. చదువు అన్నిటికన్నా పెద్ద ఆయుధం. వినయానికి, సంస్కారానికి చదువే ఆభరణం అని ఆనాడే రాముడు చెప్పాడు. అలాగే ఏం ఆలోచిస్తున్నాడో, ఏ నిర్ణయం తీసుకుంటాడో పొరపాటున కూడా రాఘవుడు ఎవరికీ తెలియనిచ్చేవాడు కాదు. అంటే మానసికంగా దృఢమైన వాడని అర్థం. శ్రీరాముడిలో ఇలాంటి గొప్ప లక్షణాలెన్నింటినో రామాయణం వివరించింది. అవన్నీ ఇప్పటికీ గెలుపు సూత్రాలే. ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్న రాముణ్ణి చక్రవర్తిని చేసి తాను విశ్రాంతి తీసుకుందామని దశరథుడు అనుకున్నాడు. అదే విషయాన్ని ఒకరోజు మంత్రులందరితో పంచుకున్నాడు. వారందరి సూచనలు తీసుకున్నాడు. అందరూ శ్రీరాముణ్ణి తదుపరి చక్రవర్తిగా సూచించారు. చక్రవర్తి కావాలంటే ముందుగా తన వారసుడిగా శ్రీరాముడికి యువరాజు పట్టాభిషేకం చేయాలి. వెంటనే శ్రీరాముడికి యువరాజు పట్టాభిషేకం జరగాలని దశరథుడు ఆనాటి నియమాల ప్రకారం మంత్రులు, ప్రజలు, పురోహితులు, ప్రజలందరితో ఒక పెద్ద సమావేశం పెట్టాడు. శ్రీరాముడు యువరాజుగా నియమించాలని చెప్పిన నిర్ణయాన్ని దశరథుడు ప్రజల ముందు పెట్టాడు. మరో మాట లేకుండా అందరూ ముక్తకంఠంతో శ్రీరాముణ్ణి తమ రాజుగా అంగీకరించారు. రాఘవుడిని సభకు తీసుకురావాలని తన ఆంతరంగిక మంత్రి అయిన సుమంత్రుడిని దశరథుడు ఆదేశించాడు. రాముడు దశరథుడు కొలువైన సభకు వచ్చాడు. అందరి ముందు శ్రీరాముణ్ణి తన తర్వాతి వారసుడిగా దశరథుడు ప్రకటించాడు. అయోధ్యలో మళ్లీ పండుగ మొదలైంది. సభ ముగిశాక మళ్లీ దశరథుడు రాముణ్ణి తన ఆంతరంగిక మందిరంలోకి రమ్మని ప్రత్యేకంగా కలిశాడు. శ్రీరాముణ్ణి ఒకసారి ఆలింగనం చేసుకున్నాడు. ఆయన ముఖంలో తెలియని బాధ శ్రీరాముడికి కనిపించింది. తండ్రి, ఎందుకు బాధగా ఉన్నారు అని రాముడు అడిగాడు. అప్పుడు దశరథుడు ఇలా అన్నాడు. ప్రజలతో పాటు నేను కూడా నిన్ను చక్రవర్తిగా చూడాలని అనుకుంటున్నానని,
అయితే ఎందుకో కొన్ని దుస్వప్నాలు మనసును కలిచివేస్తున్నాయని దశరథుడు శ్రీరాముడితో అన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మర్నాడే రాముడికి యువరాజ పట్టాభిషేకం చేయాలని దశరథుడు నిర్ణయించాడు. పట్టాభిషేకానికి ముందు సీతారామ దంపతులు పాటించాల్సిన నియమాల గురించి దశరథుడు రాముడికి చెప్పాడు. అలాగే మరో మాట కూడా దశరథుడు శ్రీరాముడితో చెప్పాడు. ఇదే చాలా ముఖ్యమైన మాట. అదేంటంటే, భరతుడు తన మేనమామ దగ్గర ఉన్నాడని, అతను అయోధ్యకు రావడానికి ముందే నీ యువరాజు పట్టాభిషేకం అయిపోవాలని దశరథుడు శ్రీరాముడితో అన్నాడు. రాముడు గీసిన గీతను భరతుడు దాటడు. అలాగే తండ్రి మాటనే ఆజ్ఞగా భావిస్తాడు. కాని సింహాసనం అనగానే ఎప్పుడు ఎవరి ఆలోచనలు ఎలా మారుతాయో అన్న భయం తనకుందని దశరథుడు చెప్పాడు. వణుకుతున్న గొంతుతో భరతుడి రాకకు ముందే అన్నీ జరిగిపోవాలని రాముడితో అన్నాడు. తండ్రికి ఏనాడూ ఎదురు చెప్పని రాముడు దశరథుడి మాటనే ఆజ్ఞగా పాటించాడు. అంతటి దశరథుడే భయపడటానికి కారణం అతని భార్య కైక. అలా శ్రీరాముడికి చెప్పాల్సినవన్నీ చెప్పి మర్నాడు జరిగే పట్టాభిషేకానికి ముందు స్వీకరించాల్సిన దీక్ష గురించి దశరథుడు చెప్పాడు. భరతుడి గురించి దశరథుడు ఎందుకంత భయపడ్డాడు? అందుకు కారణం కైక అని చెప్పుకున్నాం. దశరథుడికి 2 భార్యలు, కౌసల్య, సుమిత్ర. ఎంతో కాలం దశరథుడికి పిల్లలు లేరు. వారసుడి కోసమే దశరథుడు కేకేయరాజు కుమార్తె అయిన కైకను వివాహం చేసుకున్నాడు. ఇక్కడ కైక గురించి చెప్పుకుందాం. రామాయణంలో అసలైన మలుపు కైక పాత్ర. కైకే లేకపోతే రాముడు అడవులకు వెళ్లేవాడే కాదు, సీతాపహరణే లేదు, రావణ సంహారమూ లేదు. అంటే రావణ సంహారానికి ఒక కారణాన్ని సృష్టించిన పాత్ర కైక. రామాయణ కాలం నాటి ప్రసిద్ధ రాజ్యాల్లో కేకేయ రాజ్యం ఒకటి. ఆ రాజ్యానికి రాజు అశ్వపతి. అశ్వపతి కుమార్తె కైక. కైక అన్నలు ఆమెను చిన్నప్పటినుంచి అతి గారాబంగా పెంచారు. కైకకు చిన్నప్పటినుంచి ఒక దాసి సేవలు చేసేది. ఆమె పేరే మందర. కేకేయ రాజ్యానికి చెందిన రాణి కాబట్టి కైకేయి అని అశ్వపతి పేరు పెట్టాడు. అందరూ కైక అని పిలిచేవారు. చిన్నప్పటినుంచి కైక జగమొండి. తాననుకున్నది జరిగి తీరాలనే తత్వం. అలాగే వ్యక్తిగా చాలా మంచి మహిళ. కేకేయ రాజులు మంచి రథసారథులు. కైకకు కూడా రథం నడపడంతో పాటు యుద్ధ విద్యల్లోనూ పట్టు ఉంది. అందం, వీరత్వం ఉన్న స్త్రీ గనుక సహజంగానే దశరథుడు ఆమెను ఇష్టపడ్డాడు. అప్పటికే కౌసల్య, సుమిత్రకు పిల్లల్లేని కారణంగా వారసుల కోసం కైకను వివాహం చేసుకోవాలని దశరథుడు అనుకున్నాడు. అదే విషయాన్ని కైక తండ్రి అశ్వపతికి దశరథుడు చెప్పాడు. అప్పుడే అశ్వపతి దశరథికి ఒక షరతు పెట్టాడు. అప్పటికి ఎలాగూ దశరథకు పిల్లలు లేరు కాబట్టి కైకకు జన్మించిన వాడినే అయోధ్యకు చక్రవర్తిని చేయాలని అశ్వపతి షరతు పెట్టాడు. కైక ద్వారానే పిల్లలు కలగాలి కాబట్టి ఆ క్షణానికి దశరథుడు ఆ షరతుకి కట్టుబడ్డాడు. అలా దశరథకు కైకకు వివాహం జరిగింది. కైకతో పాటు తనను చిన్ననాటి నుంచి పెంచిన దాసి మందర కూడా అయోధ్యకు వచ్చింది. కైకను వివాహం చేసుకున్నా కూడా దశరథకు వారసులు కలగలేదు. 3 భార్యల్లో సౌందర్యవతైన కైకనే దశరథుడు ఎక్కువగా ప్రేమించాడు. ఎక్కువగా ఆమెతోనే గడిపేవాడు. ఆమె మాటను కాదనేవాడు కాదు. అలాగే కైక దశరథుణ్ణించి 2 వరాలు పొందింది. ఆ వరాల వెనుక ఒక కథ ఉంది. శంబర అనే రాక్షసుణ్ణి సంహరించేందుకు దేవేంద్రుడు దశరథుడి సహాయం అడిగాడు. ఎంత వద్దన్నా వినిపించుకోకుండా ఆ యుద్ధానికి కైక కూడా దశరథుడితో వెళ్ళింది. శంబరుడు రాక్షసుడు, మహావీరుడు, మాయా యుద్ధ నిపుణుడు. ఆనాడు దశరథుడికి రథసారథ్యం వహించింది కైకే. ఆ సారథ్యాన్ని చూసి దశరథుడు ఆశ్చర్యపోయాడు. రామాయణ మహాభారత కాలంలో స్త్రీలు పురుషులు సమానమైన ప్రతిభలు చూపారు. ఆ కాలంలో చరిత్రను మార్చే శక్తివంతమైన మహిళలు మన భరతఖండంలో చాలామందే ఉన్నారు. శంబరునితో యుద్ధం చేసి దశరథుడికి చాలా గాయాలయ్యాయి. ఆ దెబ్బలతో స్పృహ తప్పిపడిపోయాడు. చీకటి పడితే రాక్షసుడు శక్తి పెరుగుతుంది. పరిస్థితిని గమనించిన కైక రథాన్ని ఒక రహస్య ప్రాంతానికి చేర్చింది. శంబరుడితో యుద్ధం చేసి దశరథను రక్షించింది. ఆమె రథసారథ్య నైపుణ్యాన్ని, సాహసాన్ని చూసి దశరథుడు ముగ్ధుడయ్యాడు. ఆమెను మనసారా అభినందించి 2 వరాలిచ్చాడు. ఆ వరాలను తనకు నచ్చినప్పుడు ఎప్పుడైనా కోరుకుంటానని చెప్పి ఆనందించింది. ఆ వరాలే దశరథుడికి దురదృష్టాన్నిచ్చాయి. అయితే ఆ తర్వాత పుత్రకామిష్టి యాగం ద్వారా కౌసల్య, సుమిత్ర, కైకేయులకు రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు పుట్టారు. కౌసల్య సుపుత్రుడు రాముడు, కైక కుమారుడు భరతుడు. వీరిద్దరూ యాగఫలం ద్వారా జన్మించినవారే. అందుకే దశరథుడు కైక తండ్రికిచ్చిన మాటను పట్టించుకోలేదు. కైక కూడా ఏనాడూ భరతుడికే పట్టం కట్టాలని దశరథుణ్ణి అడగనూ లేదు. భరతుడికన్నా రాముడు ఒకరోజు పెద్ద.
శ్రీరాముణ్ణి కైక ఏనాడూ సవతి కొడుకులా చూడలేదు. రాముడు తన కన్న తల్లి కన్నా ఎక్కువగా కైక దగ్గరే పెరిగాడు. కైకకు శ్రీరాముడంటే ప్రాణం. ఎందుకంటే కైక కుమారుడు భరతుడు చిన్నప్పటినుంచి కేకే రాజ్యంలోనే ఎక్కువగా ఉన్నాడు. అందుకే కైక శ్రీరాముల్లోనే తన కుమారుణ్ణి చూసుకుంటుండేది. అందుకే రాముడు యువరాజైనా కైకకు ఎలాంటి అభ్యంతరం ఉండదని దశరథుడికి నమ్మకం. కాని చిన్నప్పటినుంచి కైక మొండితనం, చెప్పుడు మాటలు వినే గుణం ఆమెనొక ప్రతినాయకురాలిగా మార్చేశాయి. ఇటు దశరథుడు కూడా లెక్కలు వేసుకున్నాడు. ఒకవేళ శ్రీరాముడితో భరతుడు పోటీ పడితే ఎవరెక్కువ అని లెక్కలు వేసుకున్నాడు. తాటక సంహారం, శివధనుస్సు వెరవడం, విష్ణుధనుస్సు ఎక్కుపెట్టడం, అలాగే విశ్వామిత్ర నుంచి దివ్యాస్త్రాల శక్తిని సంపాదించటం, ఇవన్నీ సామాన్యులు చేయగలిగే సాహసాలు కావు. అప్పటికి భరతుడు సాధించిన విజయాలుగాని చేసిన యుద్ధాలుగాని లేవు. అందువల్ల మహావీరుడైన శ్రీరాముడే అయోధ్యకు చక్రవర్తి అయ్యేందుకు అన్ని అర్హతలున్నవాడని దశరథుడు సభాముఖంగా నిర్ణయించాడు. సభలో ఉన్న మంత్రులు, పెద్దలందరూ శ్రీరాముడికే ఓటు వేశారు. పుష్యమీ నక్షత్ర ముహూర్తంలో శ్రీరాముడి యువరాజు పట్టాభిషేకాన్ని నిర్ణయించాడు. కైక తండ్రికిచ్చిన మాట కన్నా దేశక్షేమం, ప్రజాభీష్టమే ముఖ్యమని దశరథుడు అనుకున్నాడు. తన వారసుల్లో పెద్దవాడు, అర్హుడైన శ్రీరాముణ్ణి ఎంపిక చేశాడు. ఒకవేళ భరతుడికి విషయం చెప్పాలన్నా అయోధ్య నుంచి కేకే రాజ్యానికి విషయం చెప్పడానికి 8 రోజులు, భరతుడక్కడి నుంచి అయోధ్యకు రావడానికి 8 రోజులు, మొత్తం 16 రోజుల ప్రయాణమని రామాయణం చెప్తోంది. ఆ 16 రోజుల్లో ఒకవేళ తాను మరణిస్తే శ్రీరాముణ్ణి కైకేయి చక్రవర్తిని చేయనీయదేమో అని దశరథుడి భయం. శ్రీరాముడి యువరాజు పట్టాభిషేకానికి ముందు దశరథుడు ఇన్ని రకాలుగా మదనపడ్డాడు. మానసికంగా తీవ్రంగా కుంగిపోయాడు. ఈలోపు యువరాజు పట్టాభిషేక దీక్ష గురించి చెప్పేందుకు శ్రీరాముడు తన తల్లి కౌసల్య దగ్గరకు వెళ్లాడు. అప్పటికే సుమిత్ర, లక్ష్మణుడు ఇద్దరూ కౌసల్య మందిరంలో ఉన్నారు. కాసేపటికి సీతమ్మ కూడా అక్కడికి వచ్చారు. తన కుమారుడు అయోధ్యకు యువరాజు కాబోతున్నాడని తెలిసి కౌసల్య ఆనందానికి అవధుల్లేవు. తనతో పాటు రాజ్యాన్ని తన ప్రాణమైన లక్ష్మణుడు కూడా పాలిస్తాడని శ్రీరాముడు తన పిన్నమైన సుమిత్రతో అన్నాడు. నిజానికి అన్ని లోకాలను పాలించే విష్ణువుకి అయోధ్య సింహాసనం ఒక లెక్క. రావణ సంహారానికి బీజం పడాలి కాబట్టి ఈ ఘట్టాలన్నీ జరగాలి. నారాయణుడే నడిపించిన కథ రామాయణం. తెల్లవారితే శ్రీరాముడికి పట్టాభిషేకం. అయోధ్యంతటా పండుగ వాతావరణమే. నగరమంతా అద్భుతంగా అలంకరణలు చేశారు. ఎందరో రాజులు, ముఖ్యులు అయోధ్యకు వస్తున్నారు. నగరం కళకళలాడుతోంది. ఈ వైభవాన్నంతటినీ ఒక భవనం మేడ మీద నుంచి కైకదాసి మందర చూస్తోంది. అటుగా సందడిగా వెళుతున్న ఒక చెలికత్తెను మందర పిలిచింది. ఎందుకింత పండగ చేస్తున్నారు అని అడిగింది. రేపు శ్రీరాముల వారి పట్టాభిషేకం కదా, అయోధ్యకు పండగే కదా అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. ఆ మాట వినగానే మందర మనస్సులో విషం ప్రవహించింది. రామాయణంలో కీలకమైన ఘట్టమిదే. ఈ ఘట్టం లేకపోతే అసలు రామాయణమే లేదు. రాముడి పట్టాభిషేకం గురించి తెలుసుకున్న మందర మనసు అసూయ, కోపంతో నిండిపోయింది. ఆమె వెంటనే కైక రాజమందిరానికి వెళ్ళింది. అప్పటికి కైక నిద్రపోతోంది. ఒక పక్క అంతా నాశనమవుతుంటే తీరిగ్గా నిద్రపోతున్నావా అని మందర కైకను నిద్రలేపింది. చిన్నప్పటినుంచి కైక సంరక్షణను మందర చూసింది. అందువల్ల మందరకు కైకేయి అంటే చనువు ఎక్కువ. తెల్లారితే శ్రీరాముడి పట్టాభిషేకం జరగబోతోందని మందర కైకకు చెప్పింది. అప్పటికి ఆ విషయం కైకకు తెలీదు. ఎందుకంటే దశరథుడు నిర్ణయం తీసుకొని వెంటనే మర్నాడే పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టాడు. చాలామందికి ఆ నిర్ణయం గురించి తెలీదు. భరతుడు లేని సమయం చూసి దశరథుడు తనకిష్టమైన రాముడికి పట్టాభిషేకం చేస్తున్నాడని, అదే జరిగితే నీ భరతుడు, నువ్వు ఇద్దరూ రాముడికి దాసులు కాక తప్పదని మందర కైకకు విషాన్ని నూరిపోసింది. కాని చిన్నప్పటినుంచి శ్రీరాముణ్ణి తన కన్న కుమారుడిలా కైకేయి చూసింది. రాముడంటే కైకకు చాలా ఇష్టం. మందర ఆ మాట చెప్పగానే కైకేయి సంతోషపడింది. తన రాముడు చక్రవర్తి కాబోతున్నాడని సంబరపడింది. ఆ శుభవార్త తెచ్చినందుకు మందరకు బహుమతి కూడా ఇచ్చింది. ఇవన్నీ చూసిన మందరకు కళ్ళెర్రబడ్డాయి. ఆగ్రహంతో ఊగిపోయింది. చెప్పుడు మాటలు ఎంత దారుణంగా ఉంటాయో, వాటికి తలొగ్గితే జీవితాలు ఎలా సర్వనాశనమవుతాయో చెప్పేందుకు మందర ఘట్టం పెద్ద ఉదాహరణ. కైకేయికి మందర ఎలా నూరిపోసిందంటే కైకేయి ప్రేమాభిమానాలు క్షణాల్లో శత్రుత్వంగా మారిపోయాయి. చెప్పుడు మాటల పర్యవసానాలు అంత ఘోరంగా ఉంటాయి. మరి సవతి కొడుకు ఎప్పటికైనా శత్రువే అని మందర కైకకు నూరిపోసింది. ఎప్పటికైనా రాముడు నిన్ను భరతుణ్ణి చంపేస్తాడని హెచ్చరించింది. భరతుడు సమర్థుడు కాదని తెలిసే రాముడు కావాలనే సింహాసనాన్ని ఆక్రమిస్తున్నాడని,
రాముడు రాజైతే అతని కిందే కైకేయి భరతుడు దాసిలవుతారని కైక మనసులో విషం నింపింది. అప్పటికీ కైకేయి మనసు స్థిమితంగానే ఉంది. లెక్క ప్రకారం పెద్దవాడైన రాముడికే చక్రవర్తి అయ్యే అర్హత ఉందని, దశరథుడి నిర్ణయంలో తప్పే ఉందని మందరకు కైకేయి చెప్పింది. అయినా శ్రీరాముడు వంటి గుణసంపన్నుడు, వీరాధివీరుడు ఎవరూ ఉండరని, చక్రవర్తి అయ్యేందుకు అన్ని అర్హతలు రాముడికి ఉన్నాయని కూడా కైకేయి చెప్పింది. తన దృష్టిలో రాముడు భరతుడు వేరు కాదని, తన కన్న తల్లి కౌసల్య కన్నా రాముడు తనకే ఎక్కువ సేవ చేశాడని కైకేయి రాముడిపై ఉన్న అభిమానాన్ని వివరించింది. కైక మనసులో రాముడిపై ఉన్న ఇంతటి అభిమానం కూడా మందరలాంటి ఒక ఇంటి పరమనిషి వల్ల ముక్కలైపోయిందంటే చెప్పుడు మాటలు ఎంత ప్రమాదకరమో ఊహించండి. అందుకే రామాయణంలో ప్రతి ఘట్టం మన జీవితానికి పాఠం. చివరిగా కైకేయి ఒక మాట అంది, రాముడు చక్రవర్తి అయినా 100 ఏళ్ల తర్వాత భరతుడికే రాజ్యం వస్తుంది కదా అని మందరకు కైకేయి చెప్పింది. రామాయణ కాలంలో రాజ్యాధికార కాలాలవి. ఆనాటి ప్రజలకు 100 ఏళ్ల ఆయుష్ ఉండేదని ఈ మాట ఆధారంగా చెప్పవచ్చు. కాని ఆ మాటకు కూడా మందర నిట్టూర్చింది. రాముడి తర్వాత అతని కుమారుడు చక్రవర్తి అవుతాడు గాని భరతుడు ఎందుకు అవుతాడు అని మందర కైకను ప్రశ్నించింది. భరతుడు ఎప్పటికీ రాజు కాలేడని, ఎప్పటికైనా భరతుడి వల్ల ప్రమాదం ఉంటుంది కాబట్టి ఏనాటికైనా శ్రీరాముడే భరతుణ్ణి సంహరిస్తాడని, రాముడు చక్రవర్తి కాగానే సర్వాధికారాలతో అతని తల్లి కౌసల్య రాజమాత అవుతుందని, నిన్ను పురుగు కంటే హీనంగా చూస్తుందని ఘోరాతి ఘోరంగా కైక మనసులో మందర విషాన్ని నింపింది. భరతుడు ఎప్పటికీ రాజు కాలేడన్న మాట, అలాగే కౌసల్య తనను దాసీలా చూస్తుందన్న మాటకు కైక మనసు పూర్తిగా మారిపోయింది. తనలో ఉన్న ప్రేమాభిమానాలు అనుమానాలై వెంటనే శ్రీరాముడిపైన శత్రుత్వంగా మారిపోయాయి. కైకలో ఒక్కసారిగా ఆగ్రహం కనిపించింది. అప్పుడు మందర కళ్ళు చల్లబడ్డాయి. అయితే రాముణ్ణి వనవాసానికి పంపి ఈ అయోధ్యకు తన కుమారుడైన భరతుణ్ణి చక్రవర్తిగా చేయిస్తానని కైక మందరతో చెప్పింది. ఆనాడు శంబరుడి నుంచి దశరథుణ్ణి కాపాడినందుకు 2 వరాలు కోరుకోమన్నాడు. ఆ వరాలను సమయం వచ్చినప్పుడు కోరుకుంటానని కైకేయి దశరథుడితో ఆనాడు చెప్పింది. ఇప్పుడు దశరథుణ్ణి ఆ వరాలు కోరుకుంటానని కైకేయి మందరతో ఆగ్రహంతో చెప్పింది. ఏ వరాలు అడగాలో కూడా మందర కైకేయికి నూరిపోసింది. మొదటి వరంగా భరతుడి పట్టాభిషేకం, రెండో వరంగా శ్రీరాముడికి 14 ఏళ్లు వనవాసం అడగమని ఒక ఘోర విపత్తుకి మందర బీజం వేసింది. అడిగిన వెంటనే దశరథుడు వరాలు ఇవ్వడని, అందుకే మాసిన బట్టలతో అంధకారంలో కటిక నేలమీద పడుకొని దశరథుడు వచ్చినా ముఖం చూపించకుండా జుట్టు విరబోసుకొని కోపంతో రౌద్రంతో అతనికి భయం కలిగేలా చెయ్యాలని మందర దారుణమైన ఆలోచనను కైకేయికి చెప్పింది. అప్పుడైతేనే ఏం అఘాయిత్యం చేసుకుంటావో అన్న భయంతో దశరథుడు నువ్వు చెప్పినట్టు చేస్తాడని మందర కైకేయికి చెప్పింది. అందుకే ఎలాంటి ముఖ్యమైన విషయాలైనా సలహాలైనా తమ స్థాయికి తగ్గ వ్యక్తులు లేదా తమకంటే విద్యలోనూ స్థాయిలోనూ ఉన్నతమైన వ్యక్తులతోనే చర్చించాలి. చదువు సంధ్యలు లేని వారి దగ్గర, పరిణితి లేని వారి దగ్గర, స్థాయిలో మనకన్నా తక్కువ వారి దగ్గర సలహాలు గాని సూచనలు గాని తీసుకోవడం అంత మంచిది కాదు. ముఖ్యంగా మన దగ్గర పనిచేసే ఉద్యోగుల దగ్గర వ్యక్తిగత విషయాలు అసలు చర్చించకూడదని, చెప్పుడు మాటలు చెప్పేంత చనువు వారికి ఇవ్వకూడదని పెద్దలు చెప్తుంటారు. కైకేయి దగ్గర దాసిగా పనిచేసే మందర మాటలు విని కైకేయి తన స్థాయిని కోల్పోయింది. ఎంతోమంది జీవితాలను ఆవేశంతో నాశనం చేసింది. నిజానికి రామావతారం లక్ష్యమే రావణ సంహారం. మందరలో దైవిక శక్తి ఆ బుద్ధిని ప్రవేశపెట్టకపోతే రామావతారానికి అర్థం ఉండదు. కనుక మందరకు ఆ బుద్ధిని దైవమే కలిగించాడు. అదే సమయంలో మందర లాంటి మనుషులకు ఎంత దూరంగా ఉండాలో కూడా జీవిత పాఠాన్ని ఆ భగవంతుడు బోధించాడు. మరి రాముడిపై అంత ప్రేమ కురిపించిన కైకేయి ఒక్క క్షణంలో మారిపోవడం కూడా ఆశ్చర్యమే కదా. అందుకు కారణం దశరథుడికి ఉన్న శాపం. ఆ శాప ప్రభావమే కైకేయి రూపంలో పనిచేసింది. దశరథుడికి శాపమేమిటో తెలుసుకుందాం. దశరథుడికి వివాహం కావడానికి ముందు, అంటే యువకుడిగా ఉన్నప్పుడు వేట కోసం అడవికి వెళ్ళాడు. దశరథుడికి శబ్దభేది విద్య వచ్చు. అంటే శబ్దం ఎటు వినిపిస్తే ఆ శబ్దానికి అనుగుణంగా లక్ష్యాన్ని ఛేదించటం శబ్దభేది. ఆ విద్యలో దశరథుడు ఆరితేరినవాడు. అలా అడవిలో ఆనాడు చాలాసేపు తిరిగి తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద దశరథుడు కూర్చున్నాడు. అక్కడికి కొంత దూరంలో ఒక జంతువు నీళ్లు తాగుతున్న శబ్దాన్ని దశరథుడు విన్నాడు. అటువైపు బాణం వేశాడు. ఏ లేడుకో దుప్పికో బాణం తగిలి ఉంటుందని అనుకున్నాడు. కాని ఒక బాలుడి అరుపు వినిపించింది. దగ్గరికి వెళ్లి చూస్తే అతను ఒక ముని బాలకుడు.
అంధులైన తన తల్లిదండ్రులకు నీళ్లు తీసుకొని వెళుతుంటే దశరథుడి బాణం తగిలి ఆ బాలుడు చనిపోయాడు. ఆ విషయం తెలిసిన అంధులైన తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ ఏడ్చారు. ఆ బాధలో దశరథుణ్ణి తీవ్రంగా శపించారు. ఆ శాపం ఏంటంటే, దశరథ, మా కుమారుడు దూరమై మేము బాధతో ఎలా మరణిస్తున్నామో అలాగే నువ్వు కూడా పుత్రశోకంతో మరణిస్తావని ఆ తల్లిదండ్రులు ఘోరంగా శపించి వారు కూడా మరణించారు. ఆ తర్వాత కాలక్రమంలో ఈ శాపం గురించి దశరథుడు కూడా పట్టించుకోలేదు. కైకతో ఉన్న అనురాగం వల్ల ఆమెకొక్కరికే ఈ శాపం గురించి దశరథుడు చెప్పాడు. ఇంకెవరికీ తెలీదు. చివరికి ఆమె వల్లే ఆ శాపం ఫలించింది. రాముడు దూరమైతే దశరథుడు మరణిస్తాడని తెలిసి కూడా కైకేయి రాముణ్ణి దూరం చేయడానికి సిద్ధమైంది. తన ఆవేశంలో, ఆగ్రహంలో దశరథ ప్రాణాలు పోతాయని, తనకు వైధవ్యం వస్తుందన్న విషయాన్ని కూడా కైకేయి మర్చిపోయింది. తన కోపమే తన శత్రువు అని పెద్దలు చెప్పేది ఇందుకే. విధి ఎలాంటి పరీక్ష పెడుతుందో ఎవరూ ఊహించలేరు. ఇలా కైకేయి మందర చెప్పినట్టే ఒక చీకటి గదిలో మాసిన చీర కట్టుకొని కటిక నేలపై పడుకుంది. కైకేయికి ఆరోగ్యం బాగలేదని తెలిసిన దశరథుడు ఆమె మందిరానికి వచ్చాడు. ఇక్కడే వాల్మీకి స్త్రీ మనస్తత్వాన్ని అద్భుతంగా వర్ణిస్తూ ఒక శ్లోకం రాశారు. ప్రతిజ్ఞాం ప్రతిజానిష్వ యదిత్వం కర్తుమిచ్ఛసి అని రాశారు. ఈ శ్లోకం వెనుక ఘట్టమిది. దశరథుడికి కైకేయి అంటే చాలా ఇష్టం. మిగిలిన ఇద్దరి భార్యల కంటే ఎక్కువగా ఆమె మందిరంలోనే ఉండేవాడు. ఆ ఇష్టమే ఇప్పుడు దశరథుణ్ణి కైకేయి మందిరం వరకు తీసుకువచ్చింది. వైద్యుణ్ణి తీసుకురావాలా? ఎవరైనా బాధ పెట్టారా? ఎవరినైనా శిక్షించాలా? ఇలా కైకను ఆ పరిస్థితిలో చూసిన దశరథుడు ఆపకుండా మాట్లాడుతూనే ఉన్నాడు. స్త్రీ తనకేమైనా కావాలనుకుంటే అస్సలు మాట్లాడకుండా మౌనంగా ఉంటుందని, ఎంత బతిమాలినా ఒక్క మాట కూడా మాట్లాడదని వాల్మీకి స్త్రీ మనస్తత్వం గురించి రాశారు. స్త్రీ మౌనాన్ని, అలకను తట్టుకోలేని భర్త నీకేం కావాలన్నా చేస్తాను, ఈ మౌనాన్ని మాత్రం తట్టుకోలేనని భర్త ప్రతిజ్ఞ చేసే వరకు స్త్రీ పట్టుదలతో నిరీక్షిస్తుందట. భర్త ఎప్పుడైతే ఆ మాట అంటాడో అయితే నిజంగా ఏం కావాలన్నా చేస్తారా అని భర్త దగ్గర మాట తీసుకొని అప్పుడు మౌనాన్ని వదులుతుందట. పైన చెప్పిన ప్రతిజ్ఞాం ప్రతిజానిష్వ యదిత్వం కర్తుమిచ్ఛసి అనే శ్లోకానికి అర్థం ఇదే. అలా ఏం అడిగినా చేస్తానని దశరథుడు కైకేయికి మాట ఇచ్చాడు. అంతేకాదు, ఏం కోరినా చేస్తానని తనకు ప్రాణమైన రాముడి మీద దశరథుడు ప్రమాణం చేశాడు. అప్పుడు కైకేయి మౌనం వీడింది. నిర్మోహమాటంగా తనకిచ్చిన 2 వరాలను తీర్చాలని అడిగింది. మందర చెప్పిన వాటికి మరింత జోడించి కైకేయి వరాలడిగింది. మొదటిది భరతుడికి పట్టాభిషేకం, రెండోది శ్రీరాముడికి 14 ఏళ్ల అరణ్యవాసం. అది కూడా తక్షణం ఇదే రోజు రాముడు అడవులకు వెళ్లాలని తీవ్రమైన ఆగ్రహంతో కైకేయి దశరథుణ్ణి 2 వరాలు కోరింది. అసలు 14 ఏళ్లే ఎందుకు? మహాభారత కాలంలో 12 ఏళ్లు వనవాస శిక్ష ఉండేది. 14 ఏళ్ల పాటు రాజ్యానికి దూరంగా అడవుల్లో ఉంటే రామాయణ కాలంలో ఆ పౌరుడు ఆ రాజ్య పౌరసత్వాన్ని కోల్పోతాడు. పౌరసత్వాన్ని కోల్పోతే ఇక చక్రవర్తి అయ్యే అర్హతను కూడా కోల్పోతాడు. కనుక శ్రీరాముడు 14 ఏళ్లు వనవాసం చేయాలని కైకేయి కోరింది. కైకేయి కోరిన విషాద వరాలు వినగానే దశరథుడు కళ్ళు తిరిగి పడిపోయాడు. తేరుకోగానే దశరథుడు తీవ్రమైన ఆగ్రహంతో కైకేయిని నానా మాటలన్నాడు. రాజ్య ప్రజలందరూ రాముడే చక్రవర్తి కావాలని కోరుకుంటుంటే నీకు రాముడి మీద అంత ద్వేషం ఎందుకని దశరథుడు ఏడ్చాడు. రాముడు దూరమైన మరుక్షణమే నేను మరణిస్తానని తెలిసి కూడా నా చావు కోరావని కైకను దశరథుడు దూషించాడు. దుర్మార్గురాలా, పాపి అని నిందించాడు. దశరథుడు చాలాసేపు కైకేయి మందిరంలోనే నిస్సహాయంగా ఉండిపోయాడు. అయినా సరే కైకేయి మనసు మారలేదు. ఆడిన మాట తప్పి ఇక్ష్వాకు వంశానికే మచ్చ తెస్తారా అని దశరథుణ్ణే తిరిగి ప్రశ్నించింది. ఎవ్వరేమైపోయినా నేను కోరిన వరాలివ్వాల్సిందేనని కైకేయి పట్టుబట్టింది. ఒకవేళ తీర్చకపోతే విషం తాగి మరణిస్తానని కైకేయి దశరథుణ్ణి బెదిరించింది. దశరథుడు ఏడుస్తున్నా కైకేయి చలించలేదు. అలాగే జుట్టు విరబోసుకొని ఆవేశంతో ఊగిపోతూ ఉంది. అటు అయోధ్యంతా శ్రీరాముడి పట్టాభిషేకాన్ని కన్నులారా చూసేందుకు రాజమందిరానికి తరలి వస్తున్నారు. సమయం దగ్గర పడుతోందని చెప్పేందుకు మంత్రి సుమంత్రుడు దశరథుడి మందిరానికి వెళ్లాడు. అక్కడ దశరథుడు కనిపించలేదు. కైకేయి మందిరంలో ఉన్నారని తెలిసి అక్కడికి సుమంత్రుడు వెళ్లాడు. నిస్సహాయంగా కూర్చొని ఉన్న దశరథుణ్ణి చూసిన సుమంత్రుడికి ఏమీ అర్థం కాలేదు. శ్రీరాముణ్ణి దశరథుడు చూడాలనుకుంటున్నారని, తక్షణమే రాముణ్ణి వెంట పెట్టుకుని రావాలని కైకేయి సుమంత్రుణ్ణి ఆజ్ఞాపించింది. సుమంత్రుడు అదే విషయాన్ని చెప్పేందుకు శ్రీరాముడి దగ్గరకు వెళ్లాడు.
దశరథుడు కైకేయి తమను తీసుకురమ్మన్నారని సుమంత్రుడు చెప్పాడు. కైకేయి ఆశీర్వాదం తీసుకోవడానికి తండ్రిగారు రమ్మని ఉంటారని సీతమ్మకు చెప్పి శ్రీరాముడు బయలుదేరాడు. దారి పొడుగునా అయోధ్య ప్రజలు శ్రీరాముడిపై పూలు జల్లుతూ స్వాగతాలు పలికారు. కైకేయి అంతఃపురం వచ్చాక శ్రీరాముడొక్కడే మందిరంలోకి వెళ్లాడు. అక్కడ నిస్సహాయ స్థితిలో ఉన్న తండ్రి దశరథుణ్ణి, ఆగ్రహంతో జుట్టు విరబోసుకొని ఉన్న కైకేయిని రాముడు చూశాడు. ఇద్దరికీ నమస్కరించాడు. కళ్ల నిండా నీళ్లతో దశరథుడు రామా అని దీనంగా శ్రీరాముణ్ణి పిలిచాడు. అలాంటి స్థితిలో, అది కూడా కన్నీటితో, దశరథుణ్ణి శ్రీరాముడు ఎప్పుడూ చూడలేదు. తన తండ్రి ఏమీ మాట్లాడకపోవడం, దుఃఖంలో మునిగిపోవడం చూసి ఏం జరిగిందో అని కైకేయిని అడిగాడు. శ్రీరాముడికి దశరథుడు ఏమీ చెప్పలేకపోతున్నాడని కైకేయికి అర్థమైంది. వెంటనే మీ నాన్నగారి దుఃఖానికి కారణం నేను తీసుకున్న 2 వరాలే అని కైకేయి రాముడికి సూటిగా చెప్పేసింది. ఆ వరాలను నీవు నా ఆజ్ఞగా శిరసావహిస్తానని చెప్తే వాటి గురించి చెప్తానని కైకేయి రాముడి దగ్గర మాట తీసుకుంది. ఇచ్చిన మాట తప్పనని, ఆజ్ఞను శిరసావహిస్తానని శ్రీరాముడు కైకకు మాట ఇచ్చాడు. అప్పుడు తనకు దశరథుడు వరాలిచ్చిన సందర్భాన్ని, ఆ కథను చెప్పింది. ఆ 2 వరాలను ఇప్పుడు కోరానని, వాటిలో ఒకటి భరతుడికి పట్టాభిషేకం, రెండోది 14 ఏళ్లు నీ వనవాసమని కైకేయి ఏమాత్రం జాలి దయ లేకుండా శ్రీరాముడికి చెప్పింది. అంతేకాదు, ఆడిన మాటను తప్పని వాడివైతే ఇక్కడే పట్టాభిషేకం కోసం చేసుకున్న ఈ అలంకరణలు, పట్టువస్త్రాలు విడిచి నారవస్త్రాలు కట్టుకొని తక్షణం వనవాసానికి బయలుదేరాలని కైక శ్రీరాముణ్ణి ఆజ్ఞాపించింది. ఇన్ని దారుణమైన మాటలు కైక నోటి వెంట వస్తున్నా రాముడు చలించలేదు, దుఃఖించనూ లేదు. ఆయన ముఖంలో ఎలాంటి ఆగ్రహం లేదు. అతి సాధారణంగా ఉన్నాడు. వెంటనే శ్రీరాముడు, అమ్మా, నీ ఆజ్ఞను, తండ్రి నీకిచ్చిన మాటను శిరసావహిస్తున్నాను. ఇప్పుడే ఇక్కడ్నించే 14 ఏళ్ల వనవాసాన్ని స్వీకరిస్తున్నానని కైకకు చెప్పాడు. తండ్రి మాటను జవదాటటం తనకు మరణంతో సమానమన్నాడు. భరతుడు చక్రవర్తి కావాలని అనుకుంటే తనతో చెప్తే తానే స్వయంగా దగ్గరుండి పట్టాభిషేకం చేసేవాడినని శ్రీరాముడు అన్నాడు. ఈ మాత్రం దానికే తన తండ్రి దుఃఖించాల్సిన అవసరం లేదని రాముడు తండ్రిని ఓదార్చాడు. అందుకే శ్రీరాముడు ఆదర్శపురుషుడయ్యాడు. సింహాసనం తన కళ్ల ఎదుటే ఉన్నా, చక్రవర్తి పదవి తన కాళ్ల ముందే ఉన్నా తండ్రి మాట కోసం ఆనందంగా వదిలేశాడు. శ్రీరాముడి మాటలకు కైక ఆనందించింది. భరతుడికి సందేశం పంపించేందుకు దూతలను కేకయ్య రాజ్యానికి పంపాలని ఆదేశించింది. రాముడు ఇక్కడే ఉంటే దశరథుడు దిగాలు పడిపోతాడని, అందుకే తక్షణం అరణ్యాలకు వెళ్లిపోవాలని నిర్దయగా శ్రీరాముణ్ణి కూడా కైకేయి ఆదేశించింది. దారుణంగా ప్రవర్తిస్తున్న కైకేయిని చూసి దశరథుడు అసహ్యించుకున్నాడు. అక్కడే బాధతో కూలబడిపోయాడు. తనకి రాజ్యాలు, పదవులంటే వ్యామోహం లేదని, ఒక ఋషిలా ఉండాలనే కోరికే ఉందని కైకేయితో రాముడు అన్నాడు. ఇక్కడే రాముడు గొప్ప మాట అన్నాడు. పితృవాక్య పరిపాలన కన్నా గొప్ప ధర్మం లేదన్నాడు. ఆయన తన నోటితో చెప్పలేకపోయినా ఆయన ఆజ్ఞగా నీవు ఆజ్ఞాపించావు కాబట్టి 14 ఏళ్ల వనవాసానికి నేను సిద్ధమని శ్రీరాముడు కైకతో చెప్పాడు. అంతా చూస్తున్న దశరథుడు ఏమీ చేయలేక రామా రామా అంటూ తనలో తానే కుమిలిపోయాడు. శ్రీరాముడు ఇద్దరికీ నమస్కరించాడు. ఆ మందిరం నుంచి శ్రీరాముడు బయటకు వచ్చాడు. అక్కడ జరిగిందంతా చూసిన లక్ష్మణుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. శ్రీరాముడు చిరునవ్వుతో లక్ష్మణుణ్ణి ఓదార్చి వనవాసానికి తాను వెళ్లాలని తల్లి కౌసల్యకు చెప్పేందుకు రాముడు ఆమె మందిరానికి లక్ష్మణుడితో కలిసి వెళ్లాడు. విషయం తెలుసుకున్న కౌసల్య భోరున ఏడ్చింది. కైకను దూషించింది. కన్న కొడుకులు అడవుల్లో 14 ఏళ్లు ఉండాలంటే ఏ తల్లికైనా శోకమే కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ వనవాసానికి నిన్ను అనుమతించనని కౌసల్య రాముడితో ఏడుస్తూ చెప్పింది. పితృవాక్యాన్ని పరిపాలించడమే ధర్మమని, తండ్రి మాటను మీరి ధర్మ విరుద్ధంగా తాను ప్రవర్తించలేనని శ్రీరాముడు కౌసల్యను ఓదార్చాడు. కౌసల్య దుఃఖాన్ని భరించలేక లక్ష్మణుడికి ఆగ్రహం ముంచుకొచ్చింది. కైకకు దాసుడైన దశరథుడి ఆజ్ఞను పాటించాల్సిన అవసరం లేదని లక్ష్మణుడు కోపంగా చెప్పాడు. అయినా వృద్ధుడు, ఆరోగ్యం సరిగ్గా లేక ఏం మాట్లాడుతున్నాడో తెలియని పరిస్థితుల్లో ఉన్న దశరథుడి మాట ఆజ్ఞ ఎలా అవుతుందని లక్ష్మణుడు ప్రశ్నించాడు. అలాగే ఎంతటి నేరస్తుడికైనా తనకెందుకు శిక్ష పడిందో ఏ చక్రవర్తి అయినా చెప్పాలి. కాని 14 ఏళ్లు వనవాసం చేసేంత నేరం నువ్వేం చేశావని రాముణ్ణి పట్టుకుని లక్ష్మణుడు ఏడ్చాడు. లక్ష్మణుడికి మొదట్నుంచి ఆవేశం ఎక్కువ. ముఖ్యంగా శ్రీరాముణ్ణి ఎవరేమన్నా అస్సలు సహించాడు. లక్ష్మణుడి ప్రాణమే శ్రీరాముడు.
లక్ష్మణుడి ఆవేశం ఏ స్థాయికి వెళ్ళిందంటే, నువ్వు సరే అంటే తండ్రినని కూడా చూడకుండా దశరథుణ్ణి ఈ అయోధ్యను ధ్వంసం చేస్తానని రాముడితో అన్నాడు. లక్ష్మణుడు కోపంతో ఊగిపోయాడు. అప్పుడు రాముడు, ఇది విధివశాత్తు జరిగిందే తప్ప ఇందులో తండ్రిగారి తప్పుగాని కైక తప్పుగాని లేదు అని లక్ష్మణుణ్ణి శాంతింపజేశాడు. తండ్రిగారు చెప్పినట్టు వనవాసం చేసేందుకు తనకి ఎలాంటి బాధ లేదన్నాడు. ఎందుకంటే రావణ వధే తన అసలు లక్ష్యమని రాముడికి తెలుసు కదా. దైవికంగా ఆలోచిస్తే ఈ ఘట్టాన్ని ఆ విష్ణువే సృష్టించాడు. కౌసల్యకు కూడా అర్థమైపోయింది. రాముడి మాటలను బట్టి అతనే విష్ణు అవతారమని కౌసల్యకు అర్థమైనట్టు కూడా రామాయణ శ్లోకాలు చెప్తున్నాయి. రావణ వధ కోసమే రాముడు అనివార్యంగా వనవాసానికి వెళ్లాలని కౌసల్య తనకు తాను సమాధానపరుచుకుంది. రామాయణంలో కౌసల్య పాత్ర చాలా గొప్పది. ఒక తల్లిగా ఎన్నో త్యాగాలు చేసింది. వనవాసానికి బయలుదేరిన రాముడు చేతికి విశల్యకరణి అనే ఒక మూలికను కట్టింది. అస్త్రాల వల్ల కలిగే గాయాలు తగలకుండా విశ్వామిత్రుడు రాముడికి మంత్రోపదేశం చేశాడు. శ్రీరాముడి తల్లి కౌసల్య కట్టిన ఈ విశల్యకరణి బాణాలు బల్లాలు లాంటి శస్త్రాల వల్ల తగిలే దెబ్బలను వెంటనే మాయం చేస్తుంది. అంతకు మించి తల్లి ప్రేమను మించిన మందేముంది? ఆమె ఆశీర్వాదమే శ్రీరాముడికి 1000 ఏనుగుల బలం. మరి శ్రీరాముడి ధర్మపత్ని సీతమ్మ సంగతేంటి? విషయం తెలిసినప్పటినుంచి సీతమ్మకు దుఃఖం కోపం రెండూ కలిపి వచ్చాయి. అప్పుడు సీతమ్మ రాముడితో ఇలా చెప్పింది. ఎంతమంది స్నేహితులు బంధువులు ఉన్నా భార్యకు స్నేహితుడు ప్రాణం అన్నీ భర్తే. భర్తను విడిచి ఉత్తమ భార్యలెవరూ ఉండాలనుకోరని సీతమ్మ చెప్పింది. తాను కూడా వనవాసానికి వస్తానని, రాముడు లేని అయోధ్యలో తాను ఉండలేనని సూటిగా రాఘవుడికి సీతమ్మ చెప్పేసింది. అడవుల్లో మృగాలు రాక్షసుల మధ్య నువ్వు జీవించలేవని రాముడు ఎంత చెప్పినా సీతమ్మ వినలేదు. అతి కష్టం మీద తనతో పాటు వనవాసానికి వచ్చేందుకు సీతమ్మకు రాముడు అనుమతినిచ్చాడు. ఈలోపే తనను కాదంటాడేమో అన్న భయంతో నేనూ వస్తానని లక్ష్మణుడు రాముడి కాళ్ల మీద పడిపోయాడు. రాముడి వియోగం సీతమ్మకెంత కష్టమో లక్ష్మణుడికి అంతే. మొత్తానికి సీతారాములు లక్ష్మణుడు ముగ్గురు 14 ఏళ్ల వనవాసానికి సిద్ధమయ్యారు. వెళుతూ వెళుతూ వరుణుడు శ్రీరాముడికిచ్చిన ధనుస్సులు ఇతర ఆయుధాలను కూడా తెచ్చుకున్నారు. వనవాసానికి వెళ్లే ముందు తాము ధరించిన ఆభరణాలు ఖరీదైన దుస్తులు ఇతర ధనాన్ని సీతారామ లక్ష్మణులు ప్రజలకు దానం చేశారు. నార వస్త్రాలు ధరించారు. సన్యాసుల్లాగా సిద్ధమయ్యారు. ఈ వనవాస కాలంలో శ్రీరాముడు దారిలో కనిపించే నగరాల్లో కానీ గ్రామాల్లో కానీ వెళ్లకూడదని కైక నిబంధన పెట్టింది. అందుకు తగ్గట్టుగానే అరణ్యాల్లో జీవించేందుకు అన్ని రకాలుగా సీతారాములు లక్ష్మణుడు సిద్ధమయ్యారు. అరణ్యవాసమే రావణ వధకు మొదటి ప్రయాణం. ఆ విషయం విష్ణు అవతారంలో ఉన్న రాముడికి తెలుసు. కాని మానవ అవతారాల్లో ఉన్నప్పుడు ఆ జన్మకు సంబంధించిన బాధలు కూడా అనుభవించాల్సి వస్తుంది. అన్ని దానాలు పూర్తయ్యాక వనవాసానికి బయలుదేరే ముందు సీతారామ లక్ష్మణులు తండ్రి దశరథుడు దగ్గరకు వెళ్లారు. దుఃఖంలో మునిగిపోయిన దశరథుడు ముందు వెళ్లవద్దు అని బతిమాలాడాడు. ఆ తర్వాత ఈ ఒక్క రాత్రి ఉండి రేపు వెళ్లవచ్చు కదా అని రాముణ్ణి కోరాడు. కాని తనకిక్కడ ఒక్క క్షణం కూడా ఉండేందుకు అనుమతి లేదని వెళ్ళి వస్తానని చెప్పి సీతారామ లక్ష్మణులు దశరథ మందిరం నుంచి బయటకు వచ్చేశారు. దూరమవుతున్న శ్రీరాముణ్ణి చూస్తూ దశరథుడి ప్రాణశక్తి నెమ్మదిగా తగ్గిపోతోంది. మంత్రి సుమంత్రుడితో సహా అక్కడున్న వారంతా సీతారామ లక్ష్మణులు వెళుతుంటే ఏడుస్తున్నారు. ఒక్క కైక మాత్రం ఏ మాత్రం బాధ లేకుండా నిలబడి చూస్తోంది. చివరిగా సీతమ్మను కౌసల్య సుమిత్రలు గట్టిగా కౌగిలించుకొని ఏడ్చారు. శ్రీరాముణ్ణి నీ చేతుల్లో పెడుతున్నాను, జాగ్రత్తగా నువ్వే చూసుకోవాలని కౌసల్య ఏడుస్తూ సీతమ్మకు చెప్పింది. మరోవైపు వశిష్ఠుడు కైకను గట్టిగా మందలించాడు. ఏ భరతుడి కోసమైతే శ్రీరాముణ్ణి అరణ్యాలకు పంపుతున్నావో ఆ భరతుడు వచ్చాక నిన్ను అతనే అసహ్యించుకుంటాడని వశిష్ఠుడన్నాడు. ఎవరెన్ని మాటలంటున్నా కైకలో ఏ మాత్రం చలనం లేదు. నిజానికి ఎంతో ప్రేమించే కైకలో ఆ మొండితనాన్ని ఆ సమయంలో భగవంతుడే సృష్టించాడు. లేకుంటే రాముడు వనవాసానికి వెళ్లేవాడు కాదు, రావణ వధ జరిగేది కాదు. రాముడు వెళ్లిపోతున్నాడని తెలిసి అయోధ్య ప్రజలంతా తరలివచ్చారు. పండుగలా ఉన్న అయోధ్య ఒక్కసారిగా బోసిపోయింది. సీతారామ లక్ష్మణులతో రథం నెమ్మదిగా కదిలింది. మంత్రి సుమంత్రుడే సారథిగా వెళ్లాడు. దారి పొడుగునా ప్రజల రోదనలే. అలా సీతారామ లక్ష్మణులు అయోధ్యను విడిచి అరణ్యాల వైపు ప్రయాణమయ్యారు. రాముడు లేని అయోధ్యలో దశరథుడు బాధతో మానసికంగా కుంగిపోయాడు. కైకను నానా మాటలన్నాడు. ఇక నువ్వు భార్యవు కావు అన్నాడు. తాను మరణిస్తే తన తలకొరివి భరతుడు పెట్టడానికి వీల్లేదు అన్నాడు.
విధవరాల్లా అయోధ్యను పాలించుకో అని బిగ్గరగా అరుస్తూనే ఉన్నాడు. అయినా కైక చెలించలేదు. సీతారామ లక్ష్మణులు ముగ్గురూ తమసా నదీ తీరానికి చేరారు. అంతవరకు రథం వెనకే వచ్చిన అయోధ్య ప్రజలను శ్రీరాముడు ఓదార్చి పంపించేశాడు. ఆ రాత్రి అక్కడే విశ్రమించారు. ఆ తర్వాత రోజు గంగానదీ తీరంలో ఉన్న శృంగిభేరీపురం వరకు మంత్రి సుమంత్రుడు సీతారామ లక్ష్మణులను చేర్చాడు. ఆ శృంగిభేరీపుర అరణ్య రాజ్యానికి రాజు నిషాదుడు గుహుడు. ఆదివాసుల తెగకు చెందినవాడు గుహుడు. శ్రీరాముడు వచ్చాడని తెలియగానే గుహుడు వారి దగ్గరకు వచ్చి వినయంగా నమస్కరించాడు. శ్రీరాముడితో గుహుడు ఒక్కటే మాట అన్నాడు. రామా, ఇప్పటినుంచి నా రాజ్యానికి నీవే రాజువి. మేమంతా నీ దాసులం. 14 ఏళ్లపాటు ఇక్కడే ఉండి అయోధ్యకు వెళ్ళు అని గుహుడు శ్రీరాముడితో అన్నాడు. ఈ ఒక్క మాటతోనే గుహుడు గొప్పవాడయ్యాడు. శ్రీరాముడికి గొప్ప స్నేహితుడయ్యాడు. గుహుడి మాటలకు రాముడు ఎంతో ఆనందించాడు. కాని రాజుగా తాను ఉండలేనని, వనవాసమే చెయ్యాలని చెప్పాడు. కాని తన ఆతిథ్యం స్వీకరిస్తానని అన్నాడు. ఈ స్నేహానికి కానుకలేవీ ఇవ్వలేకపోతున్నానని చెప్పి శ్రీరాముడు గుహుడిని ఆలింగనం చేసుకున్నాడు. ఆ తర్వాత ఇంత ప్రేమగా రాముడు ఆలింగనం చేసుకున్నది హనుమంతుడినే. కష్టకాలంలో మన పక్కన ఉన్నవాడే నిజమైన స్నేహితుడు. గుహుడు స్నేహానికి పరమార్థం. సాక్షాత్ పరమాత్మే ఆలింగనం చేసుకున్నాక ఇంతకన్నా బహుమానం ఏముంటుంది? గుహుడు ఎంతో ఎంతో ఆనందించాడు. గడ్డిని మెత్తటి పరుపుల్లా చేసి సీతారామ లక్ష్మణులు నిద్రపోయేందుకు గుహుడు ఏర్పాట్లు చేయించాడు. ఆ రాత్రి సీతారామ లక్ష్మణులు అక్కడే విశ్రమించారు. తెల్లారగానే గుహుడు నావను సిద్ధం చేశాడు. గంగానది దాటగానే దండకారణ్యం వైపు సీతారామ లక్ష్మణులు వెళ్లాలి. నావ బయలుదేరే ముందు శృంగిభేరీపురం వరకు చేరవేసిన సుమంత్రుడికి సీతారామ లక్ష్మణులు వీడుకోలు పలికారు. సీతారామ లక్ష్మణుల నావ గంగానదిలో బయలుదేరింది. స్వయంగా గుహుడే నావ నడిపాడు. ఆ తర్వాత ఒడ్డుకు చేరుకున్న సీతారామ లక్ష్మణులు ఒకచోట అరణ్యంలో విశ్రమించారు. అప్పటికే అయోధ్యను శ్రీరాముడు విడిచి 3 రోజులైంది. సీతారామ లక్ష్మణులు విడిది చేసిన ప్రాంతానికి దగ్గరలోనే గంగా యమున సంగమ ప్రాంతముంది. అక్కడ భరద్వాజ మహర్షి ఆశ్రమముంది. ఒక రోజంతా నడిచి సీతారామ లక్ష్మణులు భరద్వాజ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. ఆనాడు భరద్వాజ మహర్షి ఆశ్రమం ఉన్న ప్రాంతమే నేటి ప్రఖ్యాత క్షేత్రం ప్రయాగ్రాజ్. ఎప్పటినుంచో విష్ణు అవతారమైన శ్రీరాముడి దర్శనం కోసం భరద్వాజ మహర్షి ఎదురుచూస్తున్నాడు. ఆ కారణంగానే రాముడు ఆయన ఆశ్రమాన్ని దర్శించాడు. భరద్వాజ మహర్షి సీతారాములను సాదరంగా ఆహ్వానించి ఆతిథ్యమిచ్చాడు. ఈ ప్రశాంత ఆశ్రమ ప్రాంతంలోనే హాయిగా ఎన్నాళ్లైనా ఉండవచ్చని భరద్వాజ మహర్షి రాముడికి చెప్పాడు. కాని నగరాలకు దగ్గరగా ఉన్న ఆ ప్రాంతంలో ఉంటే ఏకాంతానికి భంగం కలుగుతుందని, మరో మంచి ఆశ్రమ ప్రాంతం ఎక్కడైనా ఉంటే చెప్పండని భరద్వాజ మహర్షిని శ్రీరాముడు కోరాడు. అప్పుడు భరద్వాజుడు రాముడికి సూచించిన ప్రాంతమే చిత్రకూటం. రాముడు వనవాసం చేసిన ప్రాంతాలు, రామాయణంలో వాల్మీకి చెప్పిన దూరాలు ఇప్పటికీ అంతే ఉన్నాయి. చిత్రకూటం ఇప్పటికీ ఆ పేరుతో ప్రసిద్ధ క్షేత్రంగా ఉంది. తన ఆశ్రమం నుంచి చిత్రకూటం 10 క్రోసుల దూరమని భరద్వాజుడు చెప్పాడు. 1 క్రోసు అంటే సుమారు 4 కిలోమీటర్లు. అంటే 10 క్రోసులంటే 40 కిలోమీటర్లు. ఈ ఆశ్రమం నుంచి అంత దూరంలో చిత్రకూటం ఉందని భరద్వాజుడు రాముడికి చెప్పాడు. ఒక్కసారి లెక్క వేస్తే అయోధ్య నుంచి సీతారామ లక్ష్మణులు ముందు గుహుడి ప్రాంతమైన శృంగిభేరీపురానికి రథంలో వెళ్లారు. అయోధ్య నుంచి శృంగిభేరీపురం దూరం 70 కిలోమీటర్లు. అక్కడి నుంచి గంగానదిని నావలో దాటి అక్కడి నుంచి రోజంతా నడిచి భరద్వాజ ఆశ్రమమైన ప్రయాగ ప్రాంతానికి వెళ్లారు. శృంగిభేరీపురం నుంచి ప్రయాగకు దూరం సుమారు 40 కిలోమీటర్లు. ఈ దూరాన్ని 1 రోజులో సీతారామ లక్ష్మణులు నడిచారన్నమాట. తన ఆశ్రమం నుంచి దగ్గరదారైన అరణ్య మార్గంలో చిత్రకూటానికి 10 క్రోసుల దూరమని భరద్వాజ మహర్షి చెప్పారు. అంటే 40 కిలోమీటర్లు. మొత్తంగా అయోధ్య నుంచి చిత్రకూటానికి ఆ కాలంలో అరణ్య మార్గాల్లో దగ్గరి దారుల్లో 150 కిలోమీటర్లు వస్తోందన్నమాట. ఇప్పుడు హైవే దారుల్లో ఈ దూరం 200 కిలోమీటర్లుగా ఉంది. అంటే ఆనాటికి ఈనాటికి దూరాల లెక్క అటు ఇటుగా కొంచెమే మారింది. వాల్మీకి అంత ఖచ్చితత్వంతో రామాయణం రాశారు. ఆ రాత్రి భరద్వాజ మహర్షి ఆశ్రమంలో సీతారామ లక్ష్మణులు విశ్రమించారు. ఆ మర్నాడు మహర్షి చెప్పిన దగ్గర మార్గం దిశగా వెళుతూ యమునా నదిని దాటుకుంటూ ముగ్గురు చిత్రకూటం వైపు నడుచుకుంటూ వెళ్లారు. యమునా నది వరకు భరద్వాజ మహర్షి వారికి తోడుగా వెళ్లగా దారి చూపించారు. అలా వెళుతూ వెళుతూ దారిలో వాల్మీకి ఆశ్రమాన్ని కూడా సీతారామ లక్ష్మణులు దర్శించారు. శ్రీరాముణ్ణి వాల్మీకి చూడటం అదే మొదటిసారి.
తమసా నదీ తీరంలో వాల్మీకి ఆశ్రమం ఒకటుంది. అక్కడే ఆయన రామాయణ గ్రంథాన్ని ప్రారంభించారు. చిత్రకూటం ప్రాంతంలో తపస్సు చేసుకోవడానికి వాల్మీకి మరో ఆశ్రమాన్ని నిర్మించారు. సీతారాములు వెళ్ళింది చిత్రకూటంలోని వాల్మీకి ఆశ్రమానికే. అక్కడ వాల్మీకి సీతారాములను, లక్ష్మణుణ్ణి సాదరంగా ఆహ్వానించారు. అలా రాముడు, వాల్మీకి వనవాస సమయంలో కలిశారు. ఆ మర్నాడే చిత్రకూటంలోని మరో అరణ్య ప్రాంతంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకోవాలని శ్రీరాముడు నిర్ణయించాడు. అలా సీతారామ లక్ష్మణులు వనవాసంలో భాగంగా చిత్రకూటానికి చేరుకున్నారు. ఇటు సీతారాములను శృంగిభేరీపురానికి చేర్చిన సుమంత్రుడు తిరిగి అయోధ్యకు చేరుకున్నాడు. నేరుగా దశరథుడి దగ్గరకు వెళ్ళాడు. అప్పటికే మానసికంగా కుంగిపోయిన దశరథుడు సీతారాముల సమాచారాన్ని, వారి బాగోగులను సుమంత్రుణ్ణి అడిగాడు. రాముడు చెప్పిన వివరాలను, లక్ష్మణుడి కోపాన్ని అన్నీ వివరంగా సుమంత్రుడు దశరథుడికి చెప్పాడు. ఆ తర్వాత దశరథుడు శోక సముద్రంలో మునిగి మరణానికి అతి దగ్గరగా వెళ్ళిపోయాడు. రామా రామా అంటూ దశరథుడు కూలబడిపోయాడు. అదే రోజు అర్ధరాత్రి శ్రీరాముడిపై బెంగతోనే రామా రామా అని కలవరిస్తూ, కైకను దూషిస్తూ దశరథుడు మరణించాడు. క్షణాల్లో ఆ వార్త అయోధ్యంతా పాకింది. రాజు మరణిస్తే రాజ్యమంతా అల్లకల్లోలమైపోతుంది. ఎవరిష్టానుసారం వారు ప్రవర్తిస్తారు. ప్రజలపై అధికారుల నియంత్రణ కోల్పోయి నేరాలు జరుగుతాయి. శత్రువులు దాడి చేస్తారు. అందుకే రాజులేని రాజ్యాన్ని అరాజకం అంటారు. ఆ తర్వాత ఈ పదమే అరాచకం అయింది. అలా దశరథుడు మరణించాడని అందరూ శోకంలో మునిగిపోయినా రాజ్యం అరాచకం కాకుండా ఉండాలి కాబట్టి అయోధ్యకు తర్వాత చక్రవర్తి ఎవరన్న సమావేశాన్ని ఆ మర్నాడు వశిష్ఠుడు నిర్వహించాడు. వశిష్ఠుడు మంత్రులను సమావేశపరిచాడు. సాధ్యమైనంత త్వరగా భరతుణ్ణి తీసుకురావాలని ఆదేశించాడు. రాముడి అరణ్యవాసం గురించి గాని, తండ్రి మరణం గురించి గాని ఇక్కడికి వచ్చే వరకు భరతుడికి తెలియకూడదని దూతలను వశిష్ఠుడు హెచ్చరించాడు. కేకయ రాజ్యం నుంచి అయోధ్యకు ఎంత వేగంగా వచ్చినా ఆ రోజుల్లో వారం పైనే పట్టేది. దూతలు వెళ్లి భరతుణ్ణి తీసుకువచ్చేందుకు ఎటూ లేదన్నా 15 రోజులు పడుతుంది. అంతవరకు దశరథుడి పార్థివదేహం కుళ్ళిపోకుండా ఉండాలి కాబట్టి అతని శరీరం చెడిపోకుండా ఉండేందుకు ఒక ప్రత్యేకమైన తైలమున్న పెట్టెలో భద్రపరిచారు. అంతటి దశరథుడికి ఇలాంటి గతి పట్టింది. దశరథుడి మరణం తర్వాత భరతుడిని అయోధ్యకు తీసుకురావాలని దూతలను వశిష్ఠుడు ఆదేశించాడు. అయోధ్య నుంచి దూతలు బయలుదేరారు. వారు అతివేగంగా ప్రయాణించి ఆనాటి కేకయ రాజ్యానికి రాజధాని అయిన గిరివ్రజానికి 8 రోజుల్లో చేరుకున్నారు. ఆనాటి గిరివ్రజమే ఆ తర్వాత మగధగా ప్రఖ్యాతి చెందింది. అక్కడ మేనమామ దగ్గర భరతుడు రాజ్య వ్యవహారాలు చూస్తున్నాడు. 12 ఏళ్లుగా భరతుడు కేకయ రాజ్యంలోనే ఉన్నాడు. దూతలు తన దగ్గరికి వచ్చిన రోజే భరతుడికి చాలా పీడకలలు వచ్చాయి. తండ్రి దశరథుడికి ఏదో పెద్ద కీడు సంభవించినట్లు కూడా భరతుడికి కల వచ్చింది. ఏదో అశుభం జరుగుతోందని భరతుడికి అనిపించింది. దూతలు రాగానే భరతుడు మొట్టమొదట ఒకటే అడిగాడు. అంతా తనకే కావాలని కోరుకునేది కోపిష్టైన తన తల్లి కైకేయమైనా చెప్పి పంపిందా అని భరతుడు అడిగాడు. భరతుడికి తన తల్లి గురించి పూర్తిగా తెలుసు. కైక స్వభావం భరతుడికి మొదట్నుంచి నచ్చదు. దూతలు అకస్మాత్తుగా వచ్చారు కాబట్టి అయోధ్యలో ఏదో జరగరానిది జరిగిందని భరతుడికి అనుమానం వచ్చింది. గొప్ప సంపద నిన్ను వరించబోతోంది, ఎలాంటి ఆలస్యం చేయకుండా మిమ్మల్ని తీసుకురమ్మన్నారని దూతలు భరతుడికి చెప్పారు. రాముడి వనవాసం, దశరథ మరణం ఈ విషయాలేవీ భరతుడికి చెప్పవద్దని దూతలను వశిష్ఠుడు ముందే హెచ్చరించాడు. తన మేనమామ దగ్గర అనుమతి తీసుకుని భరతుడు వచ్చిన దూతలతో వెంటనే అయోధ్యకు బయలుదేరాడు. శత్రుఘ్నుణ్ణి తన వెనుకే రమ్మని చెప్పాడు. 8 రోజుల్లో భరతుడు అయోధ్య చేరాడు. వస్తూనే తనకు అశుభాలన్నీ కళ్ల ముందు కనిపిస్తున్నాయి. అయోధ్య కళావిహీనంగా ఉంది. ప్రజల ముఖాలు దీనంగా ఉన్నాయి. చాలా చోట్ల జన సంచారమే లేదు. భరతుడు నేరుగా తన తల్లి దగ్గరకు వెళ్లాడు. కుమారుడు రాగానే కైక ఆనందంతో అతన్ని ఆలింగనం చేసుకుంది. దశరథుడు మరణించాడన్న బాధ కూడా ఆమెలో లేదు. అప్పటికీ ఇంకా అనుమానంతోనే ఉన్న భరతుడు తండ్రి దశరథుడు ఎక్కడున్నారని అడిగాడు. దశరథుడు కొన్నాళ్ల క్రితం మరణించారన్న పిడుగులాంటి వార్తను చాలా నెమ్మదిగా తన కుమారుడికి కైకేయి చెప్పింది. తండ్రి మరణం మాట వినగానే భరతుడు బిగ్గరగా రోదించాడు. తనకు పీడకలగా వచ్చిందే నిజమైందని కుంగిపోయాడు. శ్రీరాముడికి పట్టాభిషేకం చేస్తూ ఆ శుభకార్యం కోసం తనని పిలిచారని భరతుడు ఊహించాడు. కాని ఇలాంటి పిడుగులాంటి దుర్వార్త వినాల్సి వచ్చిందని భరతుడు బాధపడ్డాడు. తండ్రి చివరి మాటలు ఏమిటని భరతుడు తన తల్లిని అడిగాడు. రామా, లక్ష్మణ, సీతా అని కలవరిస్తూ దశరథుడు మరణించాడని కైక చెప్పింది. ఇంతకు రామా, లక్ష్మణ, సీతా అని దశరథుడు ఎందుకు కలవరించారు? తన ప్రాణానికి ప్రాణమైన అన్న రాముడికేమైందని
భరతుడు తల్లిని నిలదీశాడు. అప్పుడు దశరథుణ్ణి కైకేయి అడిగిన వరాలు, ఆ వరాల ప్రకారం రాముడి వనవాసం, భరతుడి పట్టాభిషేకం గురించి కైకేయి తన కుమారుడికి చెప్పింది. అలా రాముడు, సీత, లక్ష్మణుడు ముగ్గురూ వనవాసానికి వెళ్లారని, ఆ బెంగతో దశరథుడు మరణించాడని, జరిగిందంతా ఏమాత్రం జాలి లేకుండా సూటిగా కైకేయి భరతుడికి చెప్పింది. కైక మాటలు వినగానే భరతుడు భగ్గుమన్నాడు. తీవ్రమైన ఆగ్రహంతో తల్లిని దూషించాడు. నారవస్త్రాలు ధరించి అయోధ్యకు కాబోయే చక్రవర్తి అయిన శ్రీరాముడు, తల్లిలాంటి సీతమ్మ అడవులకు వెళుతుంటే వారిని అలా చూసి కూడా కనీసం కనికరం కలగలేదంటే నువ్వు పాపాత్మురాలివి అని భరతుడు కైకనన్నాడు. తల్లివి కాకపోయి ఉంటే నిన్ను దేశ బహిష్కరణ చేసేవాడినని అన్నాడు. ఎక్కడైనా పెద్ద కుమారుడే రాజవుతాడన్న కనీస జ్ఞానం లేదా అని కైకను దూషించాడు. నీ కుమారుడే చక్రవర్తి కావాలన్న నీ అత్యాశను నేను ఎప్పటికీ తీర్చానని భరతుడు సూటిగా చెప్పాడు. కౌసల్య కడుపుకోత ఒక శాపమై నిన్ను దహించి వేస్తుందని భరతుడన్నాడు. అంతకు మించి ఈ ఉత్పాతానికి తననే నిందిస్తారన్న బాధ భరతుణ్ణి భయపెట్టింది. ఈ ఘర్షణ జరుగుతున్న సమయంలోనే అయోధ్య మంత్రులందరూ భరతుడి దగ్గరకు వచ్చారు. ముందుగా తనకే పాపం తెలియదని, ఈ విషయాలేవీ తనకు తెలిసి జరగలేదని మంత్రులకు భరతుడు వివరంగా చెప్పాడు. వారి ముందే భోరుమని విలపించాడు. కౌసల్య కూడా అదే సమయంలో భరతుడి దగ్గరకు వచ్చింది. తన ఒక్కగానొక్క కుమారుడు అడవులకు వెళ్లటానికి కారణం భరతుడేనని, రాముడు లేని ఈ రాజ్యాన్ని ఏలుకోమని లోలోపల రాజ్యకాంక్ష పెట్టుకుని బయటకు ఈ నాటకాలెందుకని కౌసల్య భరతుణ్ణి దూషించింది. నీ పట్టాభిషేకం అయ్యేలోపు మేమంతా రాముడి దగ్గరకే వెళ్లిపోతామని కౌసల్య ఏడుస్తూ చెప్పింది. ఆ మాటలన్నీ విన్న భరతుడు కుమిలిపోయాడు. మందిరమంతా దద్దరిల్లేలా అరుస్తూ ఏడ్చాడు. భరతుడి అరుపులకు అందరూ మౌనంగా ఉన్నారు. అప్పుడే భరతుడు భీషణ ప్రతిజ్ఞ చేశాడు. తనకు రాజ్యకాంక్ష లేనే లేదని కౌసల్యకు సూటిగా చెప్పాడు. అది అందరి ముందు నిరూపించుకునేందుకు ప్రతిజ్ఞలు చేశాడు. రామాయణంలో శ్రీరాముడి తర్వాత అంతటి గొప్పవాడిగా భరతుణ్ణి చెప్తూ ఉంటారు. కారణం ఆయన శ్రీరాముడిపై చూపించిన భక్తి, అభిమానం, విశ్వాసం. అక్కడున్న మంత్రులతోనూ కౌసల్య, కైకేయితోనూ భరతుడు ఇలా అన్నాడు. ఈ ఘోరం జరగడానికి పరోక్షంగా తాను కారణమని, తన వంటి పాపాత్ముడు ఇంకొకడు లేడని, అందుకు శిక్ష పడాల్సిందేనని భరతుడన్నాడు. లోలోపల కూడా తనకు రాజ్యకాంక్ష ఉంటే, తాను అయోధ్య సింహాసనంపై కూర్చుంటే తనకన్నా పాపి ఈ ప్రపంచంలో లేడని, తన జీవితంలో ఎప్పటికీ అయోధ్య సింహాసనం దగ్గరకు కూడా వెళ్లనని ఇదే తన ప్రతిజ్ఞ అని భరతుడు అక్కడున్న వారందరికీ చెప్పాడు. దూతలు వెళ్లి భరతుణ్ణి కేకేయి రాజ్యం నుంచి తీసుకువచ్చేందుకు 15 రోజులు పట్టింది. అంతవరకు దశరథుడి శరీరానికి ఏమీ కాకుండా ప్రత్యేక తైలాల్లో ఉంచారు. శ్రీరాముడు లేడు కాబట్టి భరతుడే దశరథుడికి అంతిమ సంస్కారాలు చేశారు. పితృకార్యాలన్నీ ముగించిన వెంటనే అరణ్యాల్లో శ్రీరాముడు ఎక్కడ ఉన్నా అక్కడికి వెళ్లి తన కాళ్ల మీద పడాలని భరతుడు అనుకున్నాడు. తన వెనుకే ఒకరోజు తేడాలో శత్రుఘ్నుడు అయోధ్యకు వచ్చాడు. వస్తూనే ఈ దారుణాలన్నింటికీ కారణం మంధర అని తెలిసి ఆ దుర్మార్గురాలైన వృద్ధురాల్ని ఈడ్చుకొచ్చి శత్రుఘ్నుడు భరతుడు ముందు పడేశాడు. ఆమెకు మృత్యుదండన విధించాలని మొదట భరతుడు అనుకున్నాడు. కాని ఒక స్త్రీని సంహరించడం శ్రీరాముడి ధర్మానికి విరుద్ధం. మంధరను చంపితే శ్రీరాముడు తనతో జన్మలో మాట్లాడడు అని భరతుడి భయం. అంతేకాక మంధరను హింసిస్తే తనపై పడిన నింద నిజమేనని ప్రజలనుకుంటారని మరో భయం భరతుణ్ణి వెంటాడింది. అందువల్ల మంధరను వదిలేయమని శత్రుఘ్నుడికి చెప్పాడు. మరోవైపు వశిష్ఠుడు భరతుడి పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేశాడు. భరతుడు ఆ ఏర్పాట్ల దగ్గరకు వచ్చాడు. తన తల్లి క్రూరమైన అత్యాశను తాను నెరవేర్చనని భరతుడన్నాడు. శ్రీరాముడి వనవాసం కన్నా ఈ పట్టాభిషేకం ఏర్పాట్లే తనను ఎక్కువ బాధ పెడుతున్నాయని, తన మీద తనకే అసహ్యంగా ఉందని భరతుడు అందరికీ చెప్పాడు. తాను అరణ్యాల్లో ఉంటానని, ఎప్పటికైనా అయోధ్యకు శ్రీరాముడే చక్రవర్తి అని బిగ్గరగా అందరికీ వినపడేలా చెప్పాడు. వెంటనే ఆ మందిరం నుంచి అయోధ్య నగరంలోకి వెళ్లి ప్రజలందర్నీ సమీకరించాడు. సైన్యాన్ని ఒక చోటకు చేర్చాడు. అయోధ్య ప్రజలతో భరతుడు శ్రీరాముడు బస చేసిన చిత్రకూటానికి ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. భరతుడితో పాటు కౌసల్య, సుమిత్ర, కైకేయులు కూడా బయలుదేరారు. అయోధ్య ప్రజలు సకల సైన్యంతో భరతుడు శృంగిభేరీపురం చేరాడు. అక్కడికి రాగానే ఆ అటవీ ప్రాంత రాజు గుహుడికి ఈ సైన్యాన్ని చూసి శ్రీరాముడిపై దాడి చేసేందుకు భరతుడు వెళ్తున్నాడన్న అనుమానం వచ్చింది. గుహుడి అనుమానం తెలిసి భరతుడు కుమిలిపోయాడు. నేరుగా భరతుడే గుహుడి దగ్గరకు వెళ్లి శ్రీరాముడు తన కన్న మాత్రమే కాదని, తనకు దేవుడని తన బాధంతా గుహుడుకు చెప్పాడు. శ్రీరాముడు రావాలని అయోధ్య అంతా కోరుకుంటోందని చెప్పేందుకే ఇలా వెళుతున్నానని
భరతుడు గుహుడికి చెప్పాడు. అయితే తాను శ్రీరామ దర్శనానికి వస్తానని భరతుడితో పాటు గుహుడు కూడా బయలుదేరాడు. శృంగిభేరీపురం నుంచి అందరూ చిత్రకూటం వైపు ప్రయాణించారు. అక్కడి నుంచి భరద్వాజ ఆశ్రమానికి భరతుడు అతని బృందం చేరుకున్నారు. భరద్వాజ మహర్షి ఆజ్ఞ మేరకు ఆ రాత్రి అందరూ అక్కడే బస చేశారు. ఆ మర్నాడు భరద్వాజ మహర్షి సీతారామ లక్ష్మణులు బస చేసిన చిత్రకూట పర్ణశాల వైపు దారి చూపించాడు. అలా భరతుడి ప్రయాణం సాగింది. ఇలా గుర్రాలు, వేల సంఖ్యలో ఏనుగులు, అయోధ్య ప్రాంత ప్రజలు ఇంతమంది చిత్రకూటం వైపు వస్తుంటే అరణ్యంలో పక్షుల అలజడి మొదలైంది. గుర్రాలు, ఏనుగుల వల్ల దుమ్ము లేచింది. ఈ అలజడి గమనించిన లక్ష్మణుడు పర్ణశాల దగ్గర చెట్టు ఎక్కి చూశాడు. భరతుడు సైన్యంతో వస్తున్నాడని లక్ష్మణుడికి అర్థమైంది. శత్రుశేషం మిగలకుండా సీతారాములను సంహరించేందుకే భరతుడు సైన్యంతో వస్తున్నాడని లక్ష్మణుడు అనుకున్నాడు. వెంటనే చెట్టు దిగి శ్రీరాముడు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. భరతుడు దాడికి వస్తున్నాడని, దివ్యాస్త్రాలు తీయాలని లక్ష్మణుడు ఆగ్రహంతో రాముడికి చెప్పాడు. ఈ రోజు భరతుణ్ణి మాత్రమే కాదు, కైకను కూడా సంహరిస్తానని లక్ష్మణుడు కోపంతో ఊగిపోయాడు. అందుకు శ్రీరాముడు ఒక్క చిరునవ్వు నవ్వి లక్ష్మణుణ్ణి శాంతింపచేశాడు. భరతుడు ఎప్పటికీ తన మీదకు యుద్ధానికి రాడని, మళ్లీ మనల్ని అయోధ్యకు తీసుకువెళ్లేందుకే వస్తున్నాడని శ్రీరాముడు లక్ష్మణుడికి వివరించాడు. చిత్రకూటంలో శ్రీరాముడు నిర్మించుకున్న పర్ణశాల దగ్గరలోకి భరతుడు, అతని పరివారం, సైన్యం అంతా చేరుకుంది. అక్కడ సీతారాములు నారవస్త్రాలతో ఆశ్రమం బయట కూర్చున్నారు. శ్రీరాముణ్ణి ఈ స్థితిలో చూడలేని లక్ష్మణుడికి భరతుడి మీద ఆగ్రహం ఇంకా పోలేదు. అలాంటి క్షణాన భరతుడు నెమ్మదిగా శ్రీరాముడి దగ్గరకు వచ్చి కళ్ల నిండా కన్నీళ్లతో అన్న రాముణ్ణి పలకరించాడు. వెంటనే అలా ఏడుస్తూనే శ్రీరాముడి కాళ్లపై పడిపోయాడు. భరతుణ్ణి తన చేతులతో లేపి శ్రీరాముడు మొట్టమొదటగా తండ్రి దశరథుడు ఎలా ఉన్నారు, అతను క్షేమమే కదా అని అడిగాడు. అలాగే కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురు తల్లుల క్షేమాన్ని అడిగాడు. కైకను, ఆమె కుమారుడు భరతుడు సహా అందరూ నిందించారు. కాని శ్రీరాముడు మాత్రం ఒక్క మాట కూడా అనలేదు. అప్పుడు అదే దుఃఖంతో తండ్రి దశరథుడు మరణించాడని భరతుడు రాముడితో చెప్పాడు. ఆ మాట వినగానే శ్రీరాముడు తల్లడిల్లాడు. అందరూ రాముణ్ణి ఓదార్చారు. అయోధ్యకు వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించాలని భరతుడు రాముణ్ణి కోరాడు. ప్రాధేయపడ్డాడు. కైక కోరిన అత్యాశలో తన పాపమేమీ లేదని శ్రీరాముడు ముందు తెలియజేశాడు. అయోధ్యను పాలించాలన్న ఆలోచనే లేనప్పుడు నిన్ను కాదని నేను చక్రవర్తిని ఎలా అవుతానని భరతుడు రాముణ్ణి ప్రశ్నించాడు. ఇలా ఎన్నో విధాలుగా భరతుడు శ్రీరాముణ్ణి అయోధ్యకు రప్పించే ప్రయత్నాలు చేశాడు. తండ్రి దశరథుడు లేని అయోధ్యకు తాను రాలేనని రాముడు స్పష్టంగా చెప్పాడు. ఆయన ఉన్నా లేకున్నా దశరథుడికి ఇచ్చిన మాట ప్రకారం 14 ఏళ్ల అరణ్యవాసం చేయాల్సిందేనని, లేకుంటే అయోధ్యలో దశరథుణ్ణి తక్కువ చేసి మాట్లాడుకుంటారని శ్రీరాముడు భరతుడికి ధర్మబోధ చేశాడు. అలాగే కైకను ఒక్క మాట కూడా అనవద్దని, ఏ తల్లైనా తన కుమారుడే రాజు కావాలని కోరుకుంటుందని కూడా భరతుడికి చెప్పాడు. అసలు పట్టాభిషేకమే జరగలేదు కాబట్టి ఇంకా ఆ రాజ్యంపై తనకు హక్కు సంక్రమించలేదు గనక అయోధ్యను నువ్వే పాలించు అని శ్రీరాముడు భరతుడికి చెప్పాడు. ఇన్ని చెప్పినా భరతుడు అంగీకరించలేదు. నువ్వు అయోధ్యకు వచ్చే వరకు మంచి నీళ్లు కూడా ముట్టనని పట్టుబట్టాడు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని విడిచిపెట్టలేనని, ఈ విశ్వమంతా ఏకమైనా సరే తాను మాట తప్పనని, తాను ఇప్పటికీ ఈ దండకారణ్యానికి రాజేనని రాముడు తేల్చి చెప్పాడు. భరతుడికి వివరంగా అన్ని విషయాలు చెప్పి అయోధ్యను పాలించమని చెప్పాడు. అప్పుడు వశిష్ఠుడు కూడా శ్రీరాముణ్ణి ప్రార్థించాడు. ఈ పాదుకలు వేసుకుని అయోధ్యకు రావాలని కోరాడు. అలా వశిష్ఠుడు పాదుకలను తెచ్చాడు. కాని శ్రీరాముడు చిరునవ్వుతోనే తిరస్కరించాడు. భరతుడు ఆ పాదుకలను శ్రీరాముడి కాళ్ల దగ్గర పెట్టి తన సంతృప్తి కోసం ఒక్కసారి వీటిని ధరించాలని కోరాడు. శ్రీరాముడు ఒక్కసారి ఆ పాదుకలను ధరించి వెంటనే వదిలేశాడు. శ్రీరాముడి పాదముద్రలు పడిన ఆ పాదుకలను ప్రదక్షిణ చేసి వాటిని భరతుడు తన నెత్తిన పెట్టుకుని ప్రతిజ్ఞ చేశాడు. శ్రీరాముడు అరణ్యవాసం చేసే 14 ఏళ్లు ఈ పాదుకలే అయోధ్యను పరిపాలిస్తాయని భరతుడు అందరి ముందు గట్టిగా చెప్పాడు. అలాగే అరణ్యవాసం ముగిసిన మరుసటి రోజున సీతారాములు అయోధ్యకు రాకపోతే ఆ క్షణమే తాను అగ్నిప్రవేశం చేసి మరణిస్తానని భరతుడు అందరి ముందు ప్రతిజ్ఞ చేశాడు. అంత గొప్పవాడు భరతుడు. ఆ మాట చెప్పిన భరతుడు శ్రీరాముడి పాదుకలను అన్ని గౌరవ మర్యాదలతో అయోధ్యకు తీసుకువెళ్లాడు. ఆ పాదుకలకే శాస్త్ర ప్రమాణాలతో పట్టాభిషేకం చేసి కేవలం రాజ్య రక్షకుడిగా మాత్రమే భరతుడున్నాడు. భరతుడు ఆనాడు తన శిరస్సుపై ధరించిన పాదుకల సంప్రదాయమే ఆ తర్వాత ఆలయాల్లో శఠగోప విధానంగా కొనసాగుతోంది. అయోధ్యకు దగ్గరలోనే ఉన్న నంది గ్రామంలో పాదుకలను సింహాసనంపై ఉంచి వాటినే అయోధ్యకు చక్రవర్తిగా ప్రకటించాడు భరతుడు. శ్రీరాముడు వచ్చే వరకు ఆ 14 ఏళ్లు ఆ పాదాల సాక్షిగా తన అన్నలాగే నారవస్త్రాలు ధరించి అయోధ్యకు తాను శ్రీరామ చక్రవర్తి ప్రతినిధిగా మాత్రమే పరిపాలిస్తానని అయోధ్య అంతటా ప్రకటించాడు. భరతుడు వెళ్లిన తర్వాత సీతారామ లక్ష్మణులు వనవాసంలో భాగంగా
దండకారణ్యం వైపు బయలుదేరారు. ఆ దారిలోనే అత్రి ఆశ్రమం ఉంది. సీతారామ లక్ష్మణులు అత్రి ఆశ్రమంలో ఒకరోజు గడిపారు. అప్పుడే అత్రి ధర్మపత్ని అయిన అనసూయ సీతమ్మకు ఎన్నో మంచి విషయాలు చెప్పారు. అలా అత్రి ఆశ్రమంలో ఒకరోజు గడిపిన తర్వాత సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలో అడుగుపెట్టారు.